దావీదు భక్తుడు అంటాడు, నా నీతికి ఆధారుడు వగు దేవా అంటాడు. నీవు ఆరాధించే దేవుడు నీతి లేని దేవుడు కాదు, నీతి మాలిన దేవుడు కాదు, నీతి మాలిన రోత చీకటి కార్యక్రమాలు చేసిన నిష్ప్రయోజకుడు దేవుడు కాదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీతి స్వరూపుడైనటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ నీతి స్వరూపుడైన దేవుని మరలా చూడండి, నీతి స్వరూపుడైన దేవుని మీద ఎవరు నమ్మకం ఉంచుతారో, ఆయన రక్తంతో ఎందరూ కడగబడతారో వారందరూ నీతి స్వరూపులుగా మార్చబడటానికి దేవుడు కృప చూపించును గాక. నేను ఒక మాట అంట, ఇంగ్లీష్ టీచర్ దగ్గరికి వెళ్ళి పాఠాలు వింటే ఇంగ్లీష్ వస్తుందా రాదా? మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్ళి పాఠాలు వింటే మ్యాథ్స్ వస్తుందా రాదా? లెక్కల టీచర్ దగ్గరికి వెళ్ళి లెక్కలు వింటే లెక్కలు వస్తాయా రాదా? సోషల్ స్టడీస్ చెప్పే టీచర్ గారి దగ్గరికి వెళ్ళి వింటే చరిత్ర తెలుస్తుందా తెలీదా? నీతి స్వరూపుడైన దేవుని దగ్గరికి వస్తే నీతి వస్తుందా రాదా? లెక్కలు నేర్చుకోవడానికి తెలుగు మాస్టర్ దగ్గరికి వెళ్తే ఏమి రాదు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మ్యాథ్స్ టీచర్ దగ్గరికి వెళ్తే, సైన్స్ నేర్చుకోవడానికి తెలుగు టీచర్ దగ్గరికి వెళ్తే, నేనంట నీతి స్వరూపుడుకు దేవుని నువ్వు వెంబడిస్తూ వెళ్ళు. ఆయన కాచిన పవిత్ర రక్త ధారల ద్వారా నేను నీతిమంతుడిగా మార్చబడతానని విశ్వసించి బాప్తిస్మం తీసుకున్న ప్రతి వ్యక్తి నీతిమంతుడై ఉన్నాడు విశ్వాసము ద్వారా. అయితే ఇక్కడ ఒక మాట, విశ్వాసంతో మన నీతి ఆగిపోకూడదు. విశ్వాసంతో ప్రారంభమైన మన నీతి క్రియలతో కొనసాగాలి. అదే యాకోబు భక్తుడు మాట్లాడతాడు, క్రియలు లేని విశ్వాసం క్రియలు లేని విశ్వాసం మృతం, ఆ విశ్వాసానికి క్రియలు ఉండాలి అని అక్కడ ఎవరిని గురించి చెప్తాడో తెలుసా? రాహాబును గురించి చెప్తాడు. నా వైపు చూసి చెప్పాలి, ఎవరి గురించి చెప్తాడు? రాహాబు వేశ్యగా పిలువబడింది ఒకప్పుడు. ఆ తర్వాత రాహాబు ఏమని పిలువబడిందో తెలుసా? వేశ్యకు రాహాబు నీతిపరురాలకు రాహాబుగా మారిపోయింది. ఎలా? ఇద్దరు వేగులు వారు వచ్చారు ఎరుకో ప్రాంతానికి. రావటం రాహాబు ఇంటికి వచ్చారు. సహజంగా రాహాబు ఏమనుకుందంటే, ఏ పురుషుడైనా నా దగ్గరికి ఎందుకు వస్తాడు? తన శరీర ఆశలు తీర్చుకోవటానికి, దానికోసమే వచ్చి ఉంటారు కదనని అందరి పురుషులతో ప్రవర్తించినట్లుగా వెకిలిగా ప్రవర్తించబోయిందట. వాళ్ళిద్దరు అన్నారట, అమ్మా మేము అలాంటి తప్పుడు పని చెయ్యం. వాళ్ళు ప్రవర్తించకుండా పవిత్రంగా బ్రతుకుతూ ఉంటే రాహాబు అప్పుడు అనుకుందట, ఆ దేవుని ఆరాధించే ఈ ప్రజలే ఎంత నీతిమంతులైతే వాళ్ళు ఆరాధించే దేవుడు ఇంకెంత నీతిపరుడై ఉంటాడో కదనని